హైడ్రా కారణంగా అక్రమ నిర్మాణాలపై విస్తృతంగా చర్చ జరుగుతున్న వేళ తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో నూతనంగా నిర్మించనున్న భవనాలు లేఅవుట్ల అనుమతుల కోసం బిల్డ్ నౌ పేరుతో కొత్త ఆన్లైన్ విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందుకు సంబంధించిన విధానాన్ని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. రియాలిటీకి సంబంధించిన కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని సేవలన్నిటిని కూడా పౌర సేవలన్నిటిని కూడా అతి సరళీకృతంగా ఎఫిషియెంట్ మోడ్తో ప్రొడక్టివిటీని పెంచే ఒక యోచనతో ఈరోజు న్యూ యూనిఫైడ్ ఆన్లైన్ బిల్డింగ్ అండ్ లేఅవుట్ అప్రూవల్ సిస్టమ్ని తీసుకురావడం జరిగింది. మీకు అందరికీ కూడా వారు ప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది. దీంట్లో ముఖ్యమైనది ఏంటంటే ఈ నూతన ఏకీకృత ఆన్లైన్ భవన అనుమతి మరియు లేఅవుట్ ఆమోద వ్యవస్థను తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ప్రస్తుత వ్యవస్థలో ఉన్న కొన్ని ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని సేవలకు సంబంధించి ప్రతి పౌరుడికి పారదర్శకంగా సేవలు అందించాలనే ఒక ప్రధానమైన ఉద్దేశం. ఆర్గ్యుమెంటెడ్ పట్టణాభివృద్ధిలో గతంలో లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. రాష్ట్రంలో దాదాపు 60% మంది జనాభా పట్టణ నగర ప్రాంతాల్లో ఉండడంతో ఈ శాఖ ప్రాధాన్యతపై దృష్టి పెట్టి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తున్నారని అన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఏ అభివృద్ధి చెందబోతా ఉంది, ఏ నగరం ఇప్పటివరకు అభివృద్ధి చెందిందని సావిల్స్ గ్రోత్ హబ్ ఇండెక్స్ అని వారు ప్రధానంగా పేర్కొనడం జరిగింది. మొత్తం ప్రపంచ దేశాల్లోనే హైదరాబాద్ ఇన్ టాప్ 5. ఈ సంవత్సరం 2024కు సంబంధించి హైదరాబాద్ నగరం మొత్తం ప్రపంచంలోనే 5 నగరాలలో ఉందని చెప్పటం అనేది విశేషం. ఏషియా సిటీస్ లీడ్ ద వే ఇన్ సావిల్స్ గ్రోత్ హబ్ ఇండెక్స్ అని అనేక పత్రికలు కూడా, అంటే ఆంగ్ల మాధ్యమంలో ఉన్న అనేక పత్రికలు కూడా ఈ విధంగా రాసినాయి. ఇది మేము కల్పించింది కాదు. 5 నగరాల్లో మనం ఉంది. దాంట్లో మొదటి స్థానం మనం చేజెక్కించుకోవాలనే ఒక ప్రయత్న భాగంలో ముఖ్యమంత్రి గారు ఏ అభివృద్ధి చెందబోతా ఉంది, తెలంగాణలో వ్యాపారాలకు అనువైన వాతావరణం కల్పిస్తున్నామన్నారు శ్రీధర్ బాబు. గత ప్రభుత్వం తీసుకువచ్చిన అభివృద్ధి విధానాలను కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని చెప్పుకొచ్చారు మంత్రి శ్రీధర్ బాబు. గత ప్రభుత్వానికి సంబంధించి కూడా మేము సిద్ధాంతపరంగా రాజకీయ విభేదాలు ఉన్నా కానీ ఈ రాష్ట్ర ప్రగతికి సంబంధించిన అంశం విషయంలో ప్రగతిశీలమైన పాలసీ విధానాలని ఎక్కడ కూడా మేము అబ్రప్ట్ గా స్టాప్ చేయము. దాన్ని ఇంకా మెరుగైన రీతిలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని ఒక పాజిటివ్ దృక్పథంతో ఒక బిజినెస్ ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్, ఒక ప్రో బిజినెస్ పాలసీస్ ని ఇంకా పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకున్నాం.